ఇదెక్కడ సైకో ఫ్యామిలీ రా బాబు. ఇప్పుడే వచ్చేసి రాయన్ మూవీ అయితే చూశాను. సో మూవీ ఎలా ఉంది, నా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది మీతో అయితే షేర్ చేసుకుంటాను. అంతకుముందు మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాంటి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పెట్టడానికి. మనం ఎందుకు కలిసాం, సింపుల్గా అయితే రివ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరో వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి చిన్నప్పుడే కనిపించకుండా అయితే పోతారు. అప్పటి నుండి మన హీరో వచ్చేసి వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ని అయితే చూసుకుంటూ ఉంటాడు. ఒక చిన్న ఫ్రైడ్ రైస్ షాప్ పెట్టుకుని ఉంటాడు. సాఫీగా అండ్ హ్యాపీగా ఉన్న మన హీరో ఫ్యామిలీలో వచ్చేసి ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి అనేది స్టోరీ ప్లాట్. నేను జస్ట్ బేసిక్ స్టోరీ అయితే చెప్తున్నాను. అంటే మన హీరో ఫ్యామిలీ ఉంది, సో ఫ్యామిలీలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయని చెప్తున్నాను. సో ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వడం లేదు. ఇంకా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి నాకైతే సూపర్గా నచ్చింది. నిజం చెప్తున్నాను కదా, సూపర్ కాదు సూపర్ డూపర్గా అయితే నచ్చింది. ఒక్క సెకండ్ కూడా నాకైతే బోర్ అనిపించలేదు. ఇంటెన్స్ మ్యూజిక్తో అండ్ ఇంటెన్స్ మనకు స్క్రీన్ ప్లేతో అయితే కట్టిపడేశారు. ఎక్కడ బోర్ కానికుండా మనకు టైట్ స్క్రీన్ ప్లేతో మంచిగా అయితే తీసుకుపోయారు. ఆ మ్యూజిక్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ, అండ్ ఆ బాండింగ్ కానీ, బ్రదర్ సిస్టర్ అండ్ మన హీరో బాండింగ్ కానీ, మన హీరో క్యారెక్టరైజేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసి నిజంగా సూపర్. అంతే, చాలా బాగా నచ్చేసింది నాకు ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసి. ఇదంతా నేను ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఇంకో సాంగ్ ఉంటుంది, అది పర్లేదు అనిపించింది. అండ్ నాకు ఫస్ట్ హాఫ్లో సూపర్ స్క్రీన్ ప్లేతో సూపర్ రా, ధనుష్ గారికి హిట్ పడిపోయిందిరా, ఇంకా ఆపలేరు ధనుష్ గారిని అనుకున్నాను. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మీకు అందరికీ నేను చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ నాకు పిచ్చగా నచ్చేసింది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుతున్నాను. ధనుష్ గారు రైటింగ్ చేసేటప్పుడు అనుకుని ఉంటారు, చాలా సింపుల్గా పోతా ఉంది, టైట్ స్క్రీన్ ప్లే, బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, ఇలా కాదు వీళ్ళకి మంచి ట్విస్ట్ ఇచ్చేయాలా, ట్విస్ట్ ఎలా ఉండాలంటే ప్రేక్షకుడు వచ్చేసి దడుచుకోవాలా, అరే ఏంట్రా ఇది అనిపించాలా, అలాంటి ట్విస్ట్ రాద్దామని సినిమాని సెకండ్ హాఫ్లో ఎట్టెట్టో తీసుకుపోయారు, ఏదేదో చేసేసారు. అసలు నాకు ఏం అర్థం కాలేదు. ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కాలేదు, ఎందుకు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు, ఏంద్రా ఇది అనిపించింది సెకండ్ హాఫ్ వచ్చేసి. సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు నేను ఫస్ట్ హాఫ్ చూసిన సినిమానేనా ఈ సెకండ్ హాఫ్ చూస్తుంది అనిపించింది. సో టోటల్లీ కాన్ఫ్లిక్టే మారిపోయింది ఫ్రెండ్స్. అసలుకి ఎందుకో అంటే స్టోరీ అలా పెట్టుండకపోయి ఉంటే బాగుండేది అనిపించింది. స్టోరీ మొత్తం మార్చేశారు నాకు సెకండ్ హాఫ్లో. ఆ సెకండ్ హాఫ్లో ఉన్న బాండింగ్ మొత్తం సర్వనాశనం చేసేసింది. ఇంకెందుకులేండి, నాకు చూస్తుంటే ఈజీగొచ్చేసింది. ఎందుకు మీరు కొట్టుకొని సావండి, మాకెందుకే ఈ టార్చర్ అనిపించింది. ధనుష్ గారు ఫస్ట్ హాఫ్లో మెయింటైన్ చేసిన అదే స్టోరీతో మనకు అదే బాండింగ్తో సెకండ్ హాఫ్లో కూడా తీసుకుపోయి ఉంటే బాగుండేది. బట్ సెకండ్ హాఫ్ మార్చేశారు కాబట్టి నాకు సినిమా నచ్చలేదు. నాకు ఫస్ట్ హాఫ్ సూపర్గా నచ్చింది, సెకండ్ హాఫ్ అస్సలు నచ్చలేదు. ఎందుకో నాకు సెకండ్ హాఫ్ ఓన్లీ సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ ఒక్కటే బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా మిగతా అది మొత్తం స్టోరీ నాకు అస్సలు నచ్చలేదు. సెకండ్ హాఫ్ స్టోరీ అనేది ఎందుకు చెప్తున్నానంటే మీరు సినిమా చూస్తుంటే మీకు అది అర్థమవుద్ది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధనుష్ గారు అయితే తన పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. తన క్యారెక్టరైజేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే రాసుకున్నారు. మాటలు తక్కువ అండ్ పని ఎక్కువ అని క్యారెక్టర్ ఉంది కదా, సేమ్ అలానే మనకు ధనుష్ గారు అయితే చాలా సీరియస్ లుక్లో మాటలు తక్కువ అండ్ పని అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే చేస్తారు. సో ఏ పని గురించి చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. చెల్లిగా చేసిన దుషారా విజయన్ అయితే చాలా బాగా అయితే నటించింది. అండ్ సందీప్ కిషన్ యాక్టింగ్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే ఇచ్చారు. దాన్ని అయితే ఇంకా సెకండ్ హాఫ్లో అయితే యూజ్ చేసుకోలేదు, దాన్ని కింద మింద ఏదేదో చేశారు. అండ్ ఇంకో బ్రదర్ ఉంటారు కాళిదాస్ అని, సో తను కూడా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ ఎస్జే సూర్య యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉంది, నాకైతే నచ్చింది. ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ వచ్చేసి చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ అనేది చూపించారు. అండ్ ఫస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ ఫస్ట్ సాంగ్ చాలా బాగా నచ్చింది. ఇంకా మిగతా సాంగ్స్ వచ్చేసి నాకు యావరేజ్ అనిపించాయి. మూవీలో ఇంకో పాజిటివ్ ఏంటి అంటే డైరెక్షన్ ఫ్రెండ్స్. డైరెక్షన్ వచ్చేసి చాలా సీనియర్ డైరెక్టర్ ఎలా తీస్తారో సేమ్ అలానైతే తీశారు. సో చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా అయితే డైరెక్షన్ అయితే ఉంది. సో డైరెక్షన్కి వచ్చేసి ధనుష్ గారు హ్యాట్స్ ఆఫ్. ఇంకో పాజిటివ్ ఏంటి అంటే మనకు ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే అనేది చాలా ఎంగేజింగ్ అయితే ఉంటుంది. నేను ఓన్లీ చెప్తున్నాను ఫస్ట్ హాఫ్ ఓన్లీ, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అది మర్చిపోండి. ఎందుకంటే స్టోరీని ఎలా ఉంది కాబట్టి ఇంకా స్క్రీన్ ప్లే గురించి ఏం మాట్లాడతాం. సో ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే అనేది చాలా అంటే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, మీకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టనీయదు. సో ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది.
ఇంకా ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ నాకు అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకు నచ్చలేదంటే మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుద్ది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే స్టోరీ మీరు సరిగ్గా రాసుకోలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో మీరు చూపించిన స్టోరీ, ఆ బాండింగు, ఆ ఎమోషను అండ్ ఆ ఫైట్ సీన్స్, ఆ ఇంటెన్స్ డ్రామా నాకు సెకండ్ హాఫ్లో అది చాలా అంటే చాలా మిస్ అయిపోయింది. మీరు స్టోరీ మార్చేశారు. సో మీరేదో సర్ప్రైజ్ ఇచ్చేద్దాం, అది చేసేద్దాం, ప్రేక్షకులు బెదిరిపోవాలని ఏదేదో ట్రై చేశారు. అదిరిపోవడం బెదిరిపోవడం కాదు, మాకు టార్చర్ చూపించేశారు సెకండ్ హాఫ్లో. ఓవరాల్గా మూవీస్ జస్ట్ ఓకే. సో ఒక్కసారి అయితే థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అది కూడా ఫస్ట్ హాఫ్ కోసం. అండ్ ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 6.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.